ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పెళ్లి రోజు శుభాకాంక్షలు లక్ష్మి. ఒక్క నిమిషం అండి. మీరు ఖర్చుల కోసం ఇచ్చిన డబ్బుల్లో కొంత డబ్బులు మిగిల్చి ఈ ఉంగరం కొన్నానండి. పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఈ 35 ఏళ్ల మన కాపురంలో ఏదన్నా కొరత ఉంది అంటే లక్ష్మీ నివాసం కట్టించి ఆ ఇంట్లో చిన్న పిల్లోళ్ళ జీవితాంతం నీ కొంగు పట్టుకుని తిరగాలనుంది. రే మామ, కొంచెం స్లోగా వెళ్ళరా. కలరింగ్ ఏమీ కనిపించట్లేదు. మన లేడీస్ ఎవరైనా తగులుతారేమో చూద్దాం మామా. రే, పారేసుకున్న 10 రూపాయలే కనపడవు, ఇంకా ఫిగర్లేం కనపడతారా? నువ్వంటే జానుని చూసుకున్నావురా, నాకొద్దా మామ్స్. నేను కూడా చూడడం వరకే కదా, ఐ లవ్ యూ అని చెప్పలేదుగా. రే మామా, వెనకాల మన కాలేజ్ బస్ రా. స్లో 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 స్లో. ఓకే 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 కంగారు పడుకు, స్లో చేస్తున్నానులే. రే మామా, బస్సు వెళ్ళిపోతుందిరా, అందులో జాను ఉంది. రే ఉండ్రా. జాను! రే మామా, రే మావా, నువ్వు వెనకాల వచ్చేసే. మామా నీకు చెప్పేది వినరా. కాలేజ్కి వచ్చాయి. రే, నాకు లైసెన్స్ లేదురా. ఏం పర్వాలేదు, తర్వాత చూసుకుందాం, నువ్వు వచ్చాయి. అబ్బా, జాను! ఏ విశ్వ, జాగ్రత్త విశ్వ. విశ్వ చెయ్యము, ఎక్కు. ఏమైందిరా? ఎంత పరిగెత్తావురా బాబు, ఇంత ఫాస్ట్ గా గుండె కొట్టుకుంటుంది? నా గుండె ఎంత ఫాస్ట్ గా కొట్టుకుంటుంది. పరిగెత్తినందుకు కాచాను, నిన్ను చేరుకునేందుకు. రిలాక్స్ రిలాక్స్. నీ బైక్ ఏమైంది? పంచర్ అయింది. దా కూర్చుందా. క్లాస్లో అయినా కూర్చోడమే కదా జాను, పర్లేదు, నించుందాం, ఇదే బాగుంది. సరే ఓకే. విశ్వ, క్లాస్కి వెళ్దాం పదా. లేదు జాను, వెంకీ నా బైక్ తీసుకుని వస్తున్నాడు, నువ్వు వెళ్ళు. సరే, లెక్చరర్ క్లాస్ రూమ్ లోకి వచ్చేలోపు వచ్చేసే, సరేనా? బాయ్. ఓకే. ఇద్దరు కలిసి వచ్చారేంటి మచ్చా? కలిసిపోవాలని. జాను రమ్మన్నప్పుడు వెళ్ళకపోయావా మామా? రే, ఫ్రెండ్స్ ని వదిలి ఎలా వెళ్తాను రా. మార్నింగ్ ఏమన్నావు? బండి మీద తీసుకొస్తానని చెప్పావు, హ్యాండ్ ఇచ్చావు. ఒరే, మీకు హ్యాండే ఇచ్చాడ్రా, నాకైతే లెగ్ పెయిన్ స్ట్రోక్ అన్ని ఇచ్చాడ్రా. రేయ్, నువ్వు బండి ఎక్కకపోవడమే మంచిదైందిరా. వెంకీ మామ, ఇలా అయిపోయావేంట్రా? నా కర్మ, పెట్రోల్ లేని బట్టి నాకు ఇచ్చి నువ్వేమో ఎంచక బస్ ఎక్కిస్తావా? తోసుకుంటూ వచ్చేసరికి ఒళ్ళంతా నొప్పులురా. నిన్ను
రే బెల్ మోగిందిరా, బెల్ మోగింది. పదండి పదండి తీసుకెళ్దాం. నువ్వు మెల్లగా వచ్చేసేయ్. పదండి. వీడు బలైపోయాడు ఈ రోజు. కూర్చో బేబీ. రాము రా. వాడికి అమ్మలానే వినపడదు. అమ్మకెందుకు వినబడదక్క? ఉగాదికి జుంకాలు చేయించమన్నాను. రాములాగే నవ్వుతుంది గాని ఏమీ అనదు. అలా నవ్వితే వినబడినట్టు కాదు, వినిపించుకోనట్టు. రాము, అమ్మా నీకు 6 జతలు కమ్మలున్నాయి కదమ్మా. ఇలాంటివన్నీ నీ చెవినే పడతాయి. నోరు మూసుకొని తిను. రేయ్ ఎంతసేపు అలా నించుంటావురా? రా కూర్చో. బే 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 బే. అత్తయ్య దగ్గర తింటానంటున్నాడు కదమ్మా, ఆ ప్లేట్ కూడా ఇవ్వు. బే. బే. బంగారు గాజులేసుకున్న చేతులతో వడ్డిస్తున్నావమ్మా. ఎంత కళగా ఉందో. మాకు 6 పెళ్లి రోజులు వచ్చిపోయాయి. మట్టి గాజులు కూడా తగిలించలేదు మీ తమ్ముడు. చికెన్ ఎక్కడా? చికెన్ ఉండలేదా? హ? చికెనా? ఏది? హ? అక్క చికెన్ నాకు. ఉమ్. ఇదిగోరా తిను. ఒరే అన్నయ్య, నాకు కూడా కొంచెం మిగిల్చు. బేబీ లెగ్ పీస్ తీసుకో. ఇంకోటి కూడా తీసుకో. చాలు. కానీ బేబీ తిను. అయ్యో, నాన్నకి తులసికి జానుకి మిగలేదే. పర్లేదులే అన్నయ్య, నువ్వు తిను. అయినా బాధ్యతలు కూడా ఇలా పంచుకుంటే ఎంత బాగుంటుందో. తినకముందే మీ ఇద్దరికి ఒకేసారి ఎలా పొలమారింది? అమ్మా ముందు వాడికి నీళ్ళు ఇవ్వమ్మా. అలాగే మావయ్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.